ఆ నలుగురిని ఒక అమ్మాయి వాడుకొని వదిలేసింది. ఐదో వాడితో లేచిపోయింది. దాన్ని ఏం చేయాలంటారు మేడం? వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా. కొద్దిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ఫాలోవర్సే రావట్లేదు, లైక్సే రావట్లేదు. ఏందయ్యా ఏం చేస్తావు? ముందు నువ్వు అట్టాగు. మొన్న ఒక యాప్లో ఒక వీడియో చూసా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుందంట ప్రేమించి. మళ్ళీ రెండో అబ్బాయిని చేసుకుంది, మళ్ళీ మూడో అబ్బాయి, మళ్ళీ నాలుగో అబ్బాయి. ఈ నలుగురు వచ్చేసి ఆ ప్రోగ్రాంకి వచ్చి ఏందమ్మా ఈ రచ్చ అంటే ఇదే రిపీట్ అయింది భాస్కర్ అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే ఇంకో ఐదో పెళ్లి కూడా చేసుకుంటాను అని కింద కామెంట్. ఇట్లాంటి దాన్ని వేసేయాలి. ఎందుకు వేస్తావయ్యా? ఏం చేస్తారు మీరు? కాదయ్యా, ఇప్పుడు అదే ప్రోగ్రాంలోకి ఇంకొకళ్ళు వచ్చారు. అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంటే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ మూడోది వచ్చింది, నాలుగోది వచ్చింది, ఐదోది వచ్చింది. ఏందయ్యా ఈ రచ్చ అంటే వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టా, ఇంకా కొన్ని యాప్ల పేర్లు చెప్పాడు. అంటే ఒక్కొక్క యాప్లో ఏ యాప్ని వదలకుండా ఆ యాప్ల్లో ఎవరు పరిచయం అయితే వాళ్ళని పెళ్లి చేసేసుకొని వాళ్ళు లవ్ చేసేసారు. ఒక అబ్బాయి ఐదుగురిని మెయింటైన్ చేసినప్పుడు ఒక అమ్మాయి నలుగురిని మెయింటైన్ చేయలేదా? అందులో తప్పే ఉందయ్యా. అయ్యా, ఒక ఆడపిల్ల 10 మందికి సమాధానం చెప్పగలిగింది. ఒక మగాడు గట్టిగా ఒక ఆడదానికి సమాధానం చెప్పలేడు. ఏది? ఆ విషయంలోనే నేను చెప్పేది, అర్థమైందా? ఆ విషయంలోనే నేను ఒకళ్ళకి నలుగురు చేసుకుంటా, నేను మగాడిని, ఏం చేస్తారు అని ధీమా ఉండకూడదు. అదేంటంటే అది కొంతమంది జీవితంలోకి అనుకోకుండా అలా వచ్చేస్తుంటారు. రెండో పర్సన్ 90% మగాళ్ళు అనేవాళ్ళు ఒకళ్ళతోనే సర్దుకుపోతుంటారు. కానీ రెండో వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వచ్చేస్తారనమాట. కానీ కొంతమంది రెండోది, మూడోది, నాలుగోది మనం మనం మెయింటైన్ చేయొచ్చు అనే మనస్తత్వాలు ఉంటాయి చూసారా? వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళు ఉంటారు. ఈ నలుగురు ఏదో ఒక రోజు కన్ఫామ్గా వెళ్ళిపోతారు, ఉండరు. లాస్ట్కి ఏంటంటే ఎవరు లేకుండా ఏకాగ్గా మిగిలిపోతారు. నువ్వు వస్తావు అని అడుక్కోవడం తప్ప అట్లా ఉండరు అనమాట. ఇక ఈ ఆడపిల్లల్లో అయినా ఈ నలుగురు ఎందుకు ఉంటారు? ఒకదాన్నే మెయింటైన్ చేస్తారు. ఇక్కడ 10 చూసేవాళ్ళు ఒకదాన్ని ఎందుకు చూస్తారు? ఇది ఆఫర్లో పెట్టుకుంది సక్కంగా. వాళ్ళు ఒకడు పోతే ఇంకొకడు, ఇక్కడ పోతే ఇంకొకడు, మళ్ళీ ఈ నలుగురు పోయినా ఇంకొకడు కూడా అన్నట్టుకు పెట్టుకుంది. ఎట్లా సాగుతున్నాయి అయ్యా. నేను అందుకే చెప్పింది, అయ్యా ఫస్ట్ ఆడపిల్లకి తొలి గురువు తల్లి, ఆ తల్లి తర్వాత భర్త అని. తల్లి మంచిని చూపిస్తే భర్త మంచితో పాటు చెడును కూడా చూపిస్తాడు. నువ్వు ఏ దారిన వెళ్తున్నావో ఆ దారి చూసి పట్టేసేది ఆడపిల్ల. నువ్వు ఏ దారిని చూపిస్తావో ఆ దారి చూసి పట్టేది. మంచి అయినా చెడైనా ఆ దారిని వెళ్ళిపోయింది. నువ్వు గురువు కాబట్టి ఆ గురువు గారు బాటలో నడుస్తూ ఉంటుంది. నా భార్య బిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఇంట్లో ఆడపిల్లలు బాగుండాలంటే ముందు నువ్వు బాగుండాలి. నువ్వు అటదిడ్డంగా ఆలోచించేసి మన ఇంట్లో ఆడవాళ్ళు బాగుండాలంటే బాగుంటారయ్యా. అర్థమైందా? ఇంకా నువ్వేందయ్యా? నలుగురిని మోసం చేసింది కాదయ్యా. ఆ అమ్మాయి ఆల్రెడీ మీరు 6 ఫ్రెండ్స్, 6లో 5వ వాడిని ప్రేమించింది. మీ నలుగురికి ఆ అమ్మాయి క్యారేజ్ తీసుకురాగానే మా నలుగురిలో ఎవరికో అంటే మనల్ని ప్రేమించేసేస్తుందని చెప్పి మీరు తప్పి ఉబ్బిపోతే ఎట్టాగయ్యా? ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుంది ఏంటి అనే ఆలోచన లేకుండా ఆ అమ్మాయి క్యారేజీలు తీసుకొస్తుంది, తింటున్నారు. ఎవరి కోసం తీసుకొస్తుందో తెలియదు. సరే లవ్ చేశారు, ఏమైనా చెప్పారా? ఒక్కళ్ళు కూడా చెప్పాలా. మళ్ళీ మీలో మీరు త్యాగశీలుడు. మనలో ఎవరికి ఓకే చెప్పినా మనం సైలెంట్ అయిపోదాంరా. మరి చెప్పిందిగా, 5వ ఓడి చెప్పింది మీ నలుగురికి కాకుండా. చక్కగా మరి వాళ్ళిద్దరికి వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, రూమ్కి వచ్చారు, మీ ఆశీర్వాదాల కోసం వచ్చారు, మీరేమో తిట్టి పంపించారు. మళ్ళీ ఏం చేయాలా అంటే ఇప్పుడు ఎవరైతేనే 5వ ఓడి కూడా మీ ఫ్రెండేగా, చక్కగా దీవిచ్చి పంపించండి. అంతకు మించి ఏం చేసేది లేదు. ఏం చేయాలా అంటే ఆ అమ్మాయి క్లారిటీగా ఫస్ట్ నుంచి చక్కగా మీ ఫ్రెండ్ని ప్రేమిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఉపయోగించుకొని ఏదైనా వండి పెట్టాలంటే మీతో పంపిస్తుంది. ఆ అమ్మాయికి ఏదైనా అవసరం అంటే మీ దగ్గర అడిగి తీసుకుంటుంది. అందులో తప్పే ఉందయ్యా. అప్పుడు నలుగురు మేము ప్రేమించాము, నలుగురు ఒక్కళ్ళు కూడా అమ్మాయికి చెప్పరా. నీ మనసులో నువ్వు పెట్టుకొని ఆ అమ్మాయి చెప్పిద్దని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ ఫ్రెండ్ ఆ అమ్మాయికి ఓకే చేసేసాడు, పెళ్లి చేసుకున్నాడు, వచ్చాడు, చక్కగా దీవించి పంపించండి. అంతేగాని ఆ అమ్మాయిని ఏం చేయాలా? చేసేది ఏమి లేదు, చూసేది తప్ప వాళ్ళిద్దరు కాపురాన్ని. అయ్యా ఆడపిల్ల ఇది అంటారు చూసా, ఆడపిల్ల ఇప్పుడులో బంగారం కన్నా విలువైందయ్యా. ఆ బంగారం ఒంటరిగా ఉంటే అది మనం జాగ్రత్త పరుచుకునే పనిలో ఉండాలి.
అంతేగాని నువ్వా నేనా అని పోటీ పనిలో ఉంటే వేరే వాళ్ళు అందువల్ల మీరు ఏదైనా సరే ఇకనైనా ఏ ఆడపిల్లనైనా ప్రేమించేటప్పుడు ఒకడికొకళ్ళు తెలియకుండా ముందు ప్రేమించేసుకున్నప్పుడు వెళ్ళి ముందు చెప్పి పెళ్లి చేసుకోండి. అర్థమైందా?